శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మీరు ఎవరైనా నాస్తికుడి దగ్గరికో హేతువాది దగ్గరికో వెళ్ళి చోళులు పాండ్యులు ఉన్నారా అని అడగండి, ఉండేవారు అని చెప్తారు. భగవంతుడు ఉన్నాడా, మన పురాణాల్లో ఏదైనా కథ జరిగిందా అని అడగండి, లేదు జరగలేదని చెప్తారు. మొట్టమొదటిది ఉన్నారు అని ఎలా చెప్పారు, రెండోది జరగలేదు అని ఎలా చెప్పారు అంటే వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఆ మొట్టమొదటి దానికి శాసనాలు ఉన్నాయి, చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఎప్పుడో శాసనాల నుంచే కదా పట్టుకునేది. రెండో దానికి పురాణ కథకైనా లేకపోతే భగవంతుడి మహిమకైనా ఎక్కడైనా ఒక శాసనం చూపించండి అని అడుగుతారు. నిజమేనా? అలాంటివి నేను వెతకటం మొదలుపెట్టి కొన్ని వందల శాసనాలు వెతికాను. తిరుమల కొండ మీద ఉన్న శాసనాలు కానీ, ద్రాక్షారామంలో ఉన్నవి కానీ, ఎన్నో శాసనాలు. కానీ సామాన్యంగా శాసనాల్లో ఏముంటుందంటే ఫలానా రాజు వచ్చాడు, ఈయన దర్శించుకున్నాడు, స్వామికి ఆభరణాలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, లేకపోతే పొలాలు గోవులు ఇచ్చాడు, అన్నీ ఇవే రాసుంటాయి తప్ప ఎక్కడ దైవశక్తి గురించి జరిగిన సంఘటన శాసనం చేసింది సామాన్యంగా దొరకదు. మన అదృష్టం ఏమిటంటే విజయవాడలో అలాంటివి 3 శాసనాలు ఉన్నాయి, చాలా చాలా అపురూపమైన శాసనాలు. అందులో ఒక శాసనం గురించి ఈరోజు చెప్పుకుందాం. దుర్గమ్మ కనకదుర్గమ్మ ఎలా అయింది అనేది ఒక అపూర్వమైన సంఘటన. అసలు ఆ సంఘటనకి సంబంధించిన శాసనం కూడా ఉంది. ఇప్పుడు ఏమిటి అనేది చెప్తా సంఘటన. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 5-6 శతాబ్దాల్లో విజయవాడ ప్రాంతాన్ని మాధవవర్మ అని ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆయన ధర్మాత్ముడు, చాలా గొప్ప ఆయన. పాప ఆయనకి సంతానం లేరు. లేకపోతే రోజు దుర్గమ్మను వచ్చి దర్శించుకుని వెళ్తూ ఉండేవాడు. అప్పటికి అమ్మవారికి ఎక్కడ ఆలయం లేదు. అమ్మవారు చిన్న మండపం లాంటి దాంట్లో ఉండేవారు అంతే. అలా వెలిసి కొండ గోడ మీద వెలిసిన మూర్తి అమ్మవారు. అలా వచ్చి బయట చిన్న మండపం లాంటిది ఉండేది. ఆయన వచ్చి శక్తివంతమైన మూర్తి అని చెప్పి దర్శనం చేసుకుని వెళ్తూ ఉండేవాడు. అయితే ఒకసారి అమ్మవారు ఆయనకి స్వప్నంలో కనిపించి, మహేంద్రవర్మ, నువ్వు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి మెట్లదారి నిర్మించు, నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పారు. అంటే ఎప్పుడో పూర్వజన్మలోనో ఎక్కడో ఏదో నిర్మిస్తాను అని మొక్కుకుని ఉంటాడు. ఆ తీర్చకపోవడం వల్ల సామాన్యంగా ఏమవుతుందంటే జీవితంలో అలాంటి బ్లాకేజ్ ఏదో ఒకటి వస్తుంది. తర్వాత తీరిపోతే మళ్ళీ జీవితం సజావుగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు జీవితంలో అంతే. మనలాంటి వాళ్ళకైతే అవి ఏమిటో తెలియవు. అక్కడ అమ్మవారే చెప్పారు కాబట్టి ఆయనకి అర్థమైంది. వెంటనే ఏం చేశాడు, మొట్టమొదట అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు. మొట్టమొదటి ఆలయం నిర్మించింది ఆ మహేంద్రవర్మ అనే రాజు. తర్వాత మెట్లదారి కూడా నిర్మించాడు. అమ్మవారి దయ వల్ల ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు. అతను కూడా మహాధర్మాత్ముడు, ఆ తండ్రికి తనయుడు అనమాట. అయితే ఏమైంది, అతనికి యుక్త వయస్సు వచ్చింది. అందరూ యువరాజు ఎంత గొప్పవాడు, ఈ మహారాజు తర్వాత ఇతనే రాజు అవ్వాలి అని చెప్పి మెచ్చుకునేవారు. చాలా బాగా నడుస్తుంది జీవితం. ఒకసారి యువరాజు రథం మీద ఎక్కడికో వెళ్ళాడు. వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి సామాన్యంగా ఇదివరకు విజయవాడలో అందరూ ఖాళీ చేసేవారు. ఎందుకంటే దుర్గమ్మ తిరుగుతూ ఉంటుంది, ఆ సమయంలో మనం తిరగకూడదు అని. ఇంద్రకీలాద్రి మించి అతను కిందకు వస్తున్నాడు అనమాట. ఇప్పటికి కూడా ఇంద్రకీలాద్రి మీద దుర్గాదేవి తిరుగుతున్నట్టు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. మొన్నే సీసీటీవీకి సంబంధించింది కూడా ఒకటి ఉంది, మీకు వేరే ఒక వీడియోలో చెప్తా. అసలు అవన్నీ వింటూ ఉంటే మనకి ఒళ్ళు పులకించిపోతుంది. అక్కడ అమ్మవారు ఇప్పటికీ ఉన్నారు అని నిరూపణగా ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయో. సర్లేండి, అయితే అతను వేగంగా తిరిగి వస్తున్నాడు రథం మీద, సాయంత్రం అయిపోతుందని. ఈ లోపల ఏమైంది, ఒక పెద్ద ఆమె కుమారుణ్ణి తీసుకుని చింత చిగురు కోసుకోవడానికి వెళ్ళింది ఆ కొండపైకి. వెళ్ళి సాయంత్రం అయిపోయింది కదా అని ఆవిడ కూడా హడావిడిగా వచ్చేస్తుంది. ఈ లోపల చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారు, మన చేయి పట్టుకున్న విదిలించుకుని పరిగెడుతూ ఉంటారు కదా. ఆ చిన్న అబ్బాయి అలా విదిలించుకుని ముందుకు పరిగెత్తాడు. అతను పరిగెత్తటం, ఈ రథం కిందకి రావడం ఒకేసారి జరిగాయి. రథం కూడా వస్తుంటే చుట్టూ దుమ్ములో ఏం కనిపించదు కదా, అంతా రథం ఆ పిల్లాడి మీద ఎక్కేసి చనిపోయాడు. ఈ యువరాజు చూసుకుని ఉంటే ఆగే అంత ధర్మాత్ముడే ఆయన. అంతా ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ పెద్ద ఆవిడ ఏం చేసింది, ఆ కళేబరం తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి ధర్మగంట మోగిచ్చింది. మోగిస్తే ఆయన వచ్చి ఏం జరిగింది అంటే, ఎవరో ఇలాగా నా కుర్రాడి మీద నుంచి వెళ్ళిపోయారు, చనిపోయాడు ఇప్పుడు బాలకుడు అని. అంతా రాజుకు కోపం వచ్చి, ఇంత పని చేస్తారా, మన శాసనం ప్రకారం ఇలాంటి పని ఎవరైనా చేస్తే వాళ్ళకి శిరశ్ఛేదమే శిక్ష, వాడు ఎవడు చేస్తాడో పట్టుకుని శిరశ్ఛేదం చేసి పాడేయండి అని చెప్పారు. అప్పుడు వీళ్ళు వెళ్ళి పరిశోధిస్తే ఈ చేసింది యువరాజే అని తెలిసింది. తెలిసేసరికి అందరూ వచ్చి, మహారాజా మీ బిడ్డడు మీ సామ్రాజ్యానికి తర్వాత వారసుడు, అలా శిరశ్ఛేదం ఎలా చేసేస్తారు, శిక్ష సడలిద్దాము,
ఏదో దేశ బహిష్కరణ ఏదో ఒకటి చేద్దాము, శిరశ్ఛేదానికి మరణశిక్షకి దాదాపు సమానమైంది అని. అంటే రాజుగారు ప్రజలకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం ఉండకూడదు. ఇప్పుడు యువరాజు అయితే కావచ్చు, కానీ చేసింది తప్పే, నేనే శిరశ్ఛేదం విధిస్తాను అని చెప్పి ఇంద్రకీలాద్రి మీద సంఘటన ఎక్కడ జరిగిందో అక్కడికి తీసుకువెళ్ళి కుమారుణ్ణి నిలబెట్టి, ఆ కుమారుడు కూడా నేను తప్పు చేశాను కదా నరికేయండి నా తల అన్నాడు. అంతే, నిలబెట్టలాగా కత్తి తీసి నరికేసాడు తల ఆ రాజు. అప్పుడు దివ్య దుందుబులు మోగి అమ్మవారు సాక్షాత్కరించి, ఆహా ఏమి ధర్మనిరతయ్యానిది అని విజయవాడ నగరం మొత్తం 4.5 నిమిషాల పాటు కనకధార కురిపించారు అమ్మవారు. మన కాలళ్ళలో ఎలాగైతే కనకధార కురిసిందో విజయవాడ నగరంలో అలా కురిసింది. అందరూ బంగారపు కాసుల్ని ఏరుకున్నారట కూడా కనకధార. అప్పుడు ఈ రాజు ఆకాశంలోకి చూసి కన్నీళ్లు కారుస్తూ, ఏమి చెప్పను తల్లి, నీ దయ అనుకోవాలా ఏమనుకోవాలి, కుమారుడు లేని నాకు నీ దయతో కుమారుడు పుట్టాడు, ఇప్పుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు అనుకుంటే నా చేతుల్లోనే మరణించాడు. ఈ సంఘటన జరిగితే నువ్వు వచ్చే ఆనందంతో బంగారపు కాసులు కురిపిస్తున్నావా, దీన్ని నేను ఎలా అర్థం చేసుకోను తల్లి అని కంటతడి పెట్టుకుంటే, అప్పుడు అమ్మవారు, నాయనా నేను సంతోషించాను, ఇంకా నీకు తక్కువేమిటి ఉండని చెప్పి ఆ రాజకుమారుణ్ణి, ఆ చనిపోయిన బాలకుడు ఉన్నాడు, వాళ్ళిద్దరిని కూడా బతికించారు అమ్మవారు. అందుకే అప్పటి నుంచి దుర్గమ్మవారు కనకదుర్గ అయ్యారు. అంటే మొట్టమొదటి మహిషాసుర మర్దిని దుర్గ ఎలా అయ్యారో మీకు ఒక వీడియోలో చెప్పా. ఇప్పుడు దుర్గమ్మవారు కనకదుర్గ ఈ రకంగా అయ్యారు. ఈ జరిగిన సంఘటనే అప్పటి నుంచి ఒక శాసనం కింద ఉంది అక్కడ. ఇంతకీ ఎక్కడుందండి ఆ శాసనం అంటే, ఇది చాలా అపురూపమైన శాసనం. విజయవాడలో పల్లకేతు భూపాల శాసనం అని పిలుస్తారు. ఒకప్పుడు మల్లేశ్వర స్వామి ఆలయంలో కొంచెం కిందకు ఉండేది. ఆర్కియాలజీ వాళ్ళు శాసనాలన్నీ స్టోర్ చేస్తారు కదా, ఆ స్టోర్ చేసిన వాటిల్లో వాల్యూమ్ 10 పేజ్ 8లో ఉంది శాసనం. ఈ శాసనంలో మొత్తం చాలా పంక్తులు ఉన్నాయి, కానీ 65 పంక్తులు మాత్రమే దొరికాయి. సంస్కృతంలో ఉంది శాసనం. అందులో 6వ పంక్తి నుంచి 12వ పంక్తి వరకు ఈ కథ అంతా రాసి చెక్కబడి ఉంది. ఆ రాజు కాలంలోనే చెక్కారు ఇది. ఇదిగో ఇప్పుడు మీకు శాసనంలో కంటెంట్ ఏముంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఆర్కియాలజీకి సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే వెళ్ళి వెతుక్కోవచ్చు. అలాగే ఇక్కడతో ఆగిపోలేదు కథ. మాధవవర్మకి ఒక మునిమనవుడు ఉండేవాడు, భీమరాజు అని. అమ్మవారు చూడండి, ఒక నిజభక్తుడు ఉంటే తరతరాలు ఎలా కాపాడేస్తుంది అనడానికి నిదర్శనం. అతనికి పుట్టగానే జ్యోతిష్యులు ఇతనికి 20 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ఫలానా రోజు ఫలానా సమయంలో పిడుగు తల మీద పడి చనిపోతాడు అని చెప్పారు. చెప్తే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు బాగా బాధపడ్డారు. చివరికి ఆ వయస్సు వచ్చింది కూడా. వచ్చి ఆ రోజు వచ్చేసరికి ఆ ముందు ఏం చేసింది తల్లి, ఒక పెద్ద మందిరాన్ని నిర్మింపజేసింది అతనికి, ఒక గుహాలయం లాంటిది. అంటే పైన ఒక గుహ, దాని లోపల ఇంకొకటి, దాని లోపల ఇంకోటి, నేలలోకి ఇంకొకటి, అలా చేసి, నాయన నువ్వు వెళ్ళి అందులో ఉండి రోజు అంతాను, పిడుగు పడినా సరే నేలలోకి రాకపోవచ్చు కదా, అప్పుడు నువ్వు నిలుస్తావు అని. అంటే అతను చూడండి, మరి ఈ వంశంలో పుట్టినవాడు కదా, అమ్మ పిడుగు పడే యోగం ఉంటే ఎలాగూ చచ్చిపోతాం, దాన్ని తప్పించగలిగితే ఒక అమ్మవారే తప్పించగలరు. మన వంశం అంతా అమ్మవారి కనుసన్నల్లో కదా నడుస్తోంది. అందుకని నేను ఏ సమయంలో పిడుగు పడుతుందో అప్పుడు వెళ్ళి అమ్మవారి ఆలయంలో కూర్చుని తల్లిని ప్రార్థిస్తా. బతికుంచుతుందా తీసుకుపోతుందా అది ఆ తల్లి దయ అంతే అని చెప్పి ఆ ఆలయానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఆ సమయం దాటిపోయాక అమ్మవారికి నమస్కారం చేస్తూ కిందకు వస్తూ ఉంటే నిజంగానే అతని మీద ఒక పిడుగు పడింది. కానీ అదే క్షణంలో అమ్మవారు ఖడ్గశక్తితో ప్రత్యక్షం అయ్యి ఆ పిడుగుని ఖండించి వేరే చోట పడేలా చేయడం కూడా చూశారు. ఇది కూడా ఒక శాసనం ఉండాలి ఎక్కడో విజయవాడలో అంటారు, కానీ దొరకలేదు ఆర్కియాలజీ వాళ్ళకి. చూడండి, ఆ రాజు వంశంలో ఇన్ని అద్భుతమైన కథలు జరిగాయి. ఇప్పుడు ఈ వీడియో ముగించే ముందు ఒక్క విషయం, ఏమండి శాసనం చూసేస్తే నాస్తికులు హేతువాదులు ఆస్తికుల కింద మారిపోతారా అంటే నాకైతే ఆ నమ్మకం లేదు. శంకరాచార్యులు వారు చూడండి సౌందర్యలహరిలో ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి అంటారు. భగవంతుణ్ణి స్తోత్రం చేయాలన్నా భగవత్ మార్గంలో నడవాలన్నా ఎన్నో జన్మల తర్వాత పుణ్యం ఉంటే తప్ప అసలు ఆ మార్గంలోకి వెళ్ళరెవరు. ఏ జీవైనా చివరికి అక్కడికి వెళ్లాల్సిందే, కానీ జన్మల 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 మెచ్యూరిటీ తర్వాత వస్తుంది అది. అందుకని ఇలాంటి శాసనం చూపించేస్తే ఎవరు మారకపోవచ్చు, కానీ ఎందుకు చూపించటం అంటే చాలామంది మీరు చూస్తే హేతువాదులు ఎక్కడైనా శాసనం చూపించు భగవంతుడికి సంబంధించింది అప్పుడు మేము నమ్ముతాము అని అంటూ ఉంటారు కదా. ఒకవేళ నిజంగా అలాంటి ప్రాప్తం ఎవరికైనా ఉందనుకోండి, ఏమో ఎవరో ఒక్క మనిషి మారగలిగితే వాళ్ళకు ఉపయోగపడుతుందేమో అని చెప్పడం అంతే. శ్రీమాత్రే నమః.